హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మరి చల్లని క్లైమేట్లో టమాటా పప్పు రెసిపీ అయితే చేసేద్దాం. మరి లేట్ ఎందుకు ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అలాగే పోపు దినుసులు. ఇలా నానబెట్టుకున్న ఈ వాటర్ అంతటిని మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పులోకి 1.5 కప్పు అయితే వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు దీనిపైన నార్మల్గా ఇలా లిడ్ పెట్టేసుకుని అయితే ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ పాటు అయితే పప్పు అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని ఒక చిన్న 2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దానిలోకి కారం, కొంచెం తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసి 2 విజిల్స్ వచ్చేలాగైతే మనం కుక్కర్కి పెట్టేసుకోవాలి. టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే కుక్కర్ మూత అయితే తీసేసుకుని లైట్గా స్మాష్ చేసుకోండి. మీకు పలుకుగా ఇష్టం అనుకుంటే అలా ఉంచేసేయచ్చు, లేదంటే లైట్గా స్మాష్ చేసుకోండి మొత్తాన్ని. ఒకసారి అయితే లైట్గా టేస్ట్ చూసుకుని అయితే ఉప్పు కలపాలంటే కలుపుకోండి. టేస్ట్ చూసుకుని ఉప్పు అవన్నీ కలుపుకున్న తర్వాత అయితే పోపు అయితే వేయించుకోవాలి. పోపులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, ఈ పోపు లైట్గా మరుగుతున్నప్పుడే దీనిలోకి మనం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయిన తర్వాత దీన్ని దింపేసుకుని పప్పులో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని దీనిలోకి అయితే యాడ్ చేసుకోండి. అంతే సింపుల్గా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. సూపర్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.